హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు ఇలా చేస్తుంది? ముఖ్యంగా నేరస్తులకి, టెర్రరిస్టులకి, ఉగ్రవాదులకి, రౌడీ షీటర్లకే ఆసరా కల్పిస్తూ, భరోసా కల్పిస్తూ వాళ్ళ ప్రయాణం సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటికి నిన్న సాయికృష్ణ అనేటువంటి ఒక వ్యక్తి గురించి మనందరికీ తెలుసు. అతను చనిపోయాడా, బ్రతుకున్నాడా, ఇవన్నీ పక్కన పెడితే ఆ రౌడీ షీటర్ గురించి ఇప్పటికీ వాళ్ళ ఇంటికి 2 సార్లు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, అంబటి రాంబాబు గారు కూడా 2వ సారి వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆర్థిక సహాయం కూడా చేసి భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అసలు ఎందుకు ఈ రౌడీ షీటర్కి ఆర్థిక సహాయం చేయవలసి వచ్చింది? మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. నమస్తే. నమస్తే హరీష్. వైఎస్ఆర్సీపీ పరిస్థితి చూస్తుంటే ఓన్లీ రౌడీ షీటర్లకి, లేదంటే నేర చరిత్ర ఉన్న వాళ్ళకి మాత్రమే ఎక్కువగా భరోసాలు, లేదంటే వాళ్ళ కోసం పర్యటనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే వైఎస్ఆర్సీపీ తన నైజాన్ని బయట పెడుతోందని చెప్పాలి. ఓవరాల్గా గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు మనం ఒకసారి పరిశీలిస్తే, గత 15 రోజులు 20 రోజులుగా జరుగుతున్న పరిణామాలను మనం పరిశీలిస్తే, వైఎస్ఆర్సీపీకి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? వైఎస్ఆర్సీపీ ఏం చేస్తోంది? సాయి కృష్ణ చనిపోయాడు అని చెప్పి సాయి కృష్ణ కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సహకారం అందించారు. గతంలో అనేక మంది వైఎస్ఆర్సీపీ హయాంలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరికైనా ఇచ్చారా? ఇవ్వలేదు. సో సాయి కృష్ణకి ఎందుకు ఇచ్చారు? ఒక 14 ఏళ్ల అమ్మాయిని రేప్ చేశాడన్న పోక్సో కేసును ఎదుర్కొంటున్న ఒక వ్యక్తికి 23 కేసులున్న ఒక రౌడీ షీటర్ చనిపోతే మీకు సానుభూతి వచ్చేసి మీరు 20 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అంటే మీ వ్యక్తిత్వం ఏంటి? సో ఒక తల్లికి కొడుకు పోయాడన్న బాధ ఉండొచ్చు, దానికి న్యాయం చేయాలి. కానీ సమాజాన్ని ఉద్ధరించే వాళ్ళలాగా స్వతంత్ర పోరాటంలో ఏమైనా అసూలు బాసినోడా, లేకపోతే పెహల్గాం కాల్పుల్లో చనిపోయాడా? మరి పెహల్గాం కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించారు. ఇద్దరు, ఒకళ్ళు హైదరాబాద్ నుంచి, ఒకళ్ళు వైజాగ్ నుంచి, ఒకళ్ళు ప్రకాశం జిల్లా నుంచి చనిపోయారు. మీరు మరి వాళ్ళ కుటుంబాలని పరామర్శించి వాళ్ళకి ఏమైనా ఆర్థిక సాయం చేశారా? అన్యాయంగా ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. అలాంటి వాళ్ళకి మీరు సాయం చేస్తుంటే మీరు మీ మంచి మనసు, లేకపోతే మీ మనసు ఆర్ద్రత కలిగిన మనసు అబ్బా అని చెప్పుకోవచ్చు. మీరు వాళ్ళకి మాత్రం సహాయం చేయలేము. మీరు వరదలు వచ్చినప్పుడు సాయం చేశామని చెప్పారు, 1 కోటి రూపాయలు ఎటు చేశారు? ఎక్కడ చేశారు? ఆ పనులను ఆదుకున్నారా? లేదు. అంటే రౌడీలకు, మీరు కునీకోర్లకు, ఇలాంటి వాళ్లకు, దేశద్రోహులకు మీరు సహాయం చేసి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సమాజానికి? ఇది వైసీపీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రెండో విషయం, వైసీపీ అనుకుంటోంది ఈ లంపెన్ గ్యాంగ్ ఉంటుంది కదా, ఈ ప్రశ్న రావణ్ అనేవాడు కావచ్చు, తులసి చందు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ప్రకాష్ రాజు, వీళ్ళందరికీ స్పాన్సర్ చేసి వైసీపీ నడిపిస్తూ ఉందనేది అందరికీ తెలిసిన సత్యం. వీళ్ళకి నడిపిస్తున్నప్పుడు మన చేతికి మట్టి అంటకుండా వాళ్లే ఈ ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేస్తున్నారు అని వైసీపీ అనుకుంటోంది. కానీ వైసీపీ ఇవాళ తన తెర తీసేసి రావణ్కి కూడా సపోర్ట్ చేసింది, న్యాయ సహాయం కూడా అందిస్తామని చెప్పింది. అంటే ఇప్పుడు సమాజం ఎట్లా అర్థం చేసుకోవాలి? నువ్వు సనాతన ధర్మం అన్న పదాన్ని కించపరుస్తూ మాట్లాడిన ఒకడికి, రాముణ్ణి కించపరుస్తూ మాట్లాడిన ఒకడికి, సీతమ్మను కించపరుస్తూ మాట్లాడిన ఒకడికి, వీళ్ళకి మీరు ఆర్థిక సహాయం, అది మీరు అనఫిషియల్గా ఆర్థిక సహాయం చేసుకుంటున్నారు. వాళ్ళు బాహాటంగా ఇప్పుడు న్యాయ సహాయం చేస్తానని చెప్పారు. అంటే అర్థం ఏంటి? హిందుత్వాన్ని హేళన చేసి హిందుత్వాన్ని కించపరిచిన వాడికి నువ్వు సాయం చేస్తున్నావు. అంటే నువ్వు కూడా ఇండైరెక్ట్గా హిందుత్వాన్ని హేళన చేస్తున్నాను, నువ్వు సపోర్ట్ చేస్తున్నావుగా. అంటే హిందువులు అంటే నీకు లెక్కలేదు. అంటే హిందువులు మరి ఎందుకు వైసీపీకి ఓటేయాలి? వైసీపీకి 39% ఓటింగ్ వచ్చిందంటే హిందువులు ఓటింగ్ లేకుండానే 39% రాదు కదా. దాదాపుగా అందులో హిందువులు దాదాపు 25% మంది ఉంటారు వైసీపీకి ఓటేసిన వాళ్ళలో. ఈ 25% మంది మీరు ఎందుకు ఓటేస్తున్నారు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. వైసీపీకి అంటే హిందుత్వాన్ని హేళన చేస్తూ కించపరుస్తున్న వాడికి మీరు ఇస్తున్నారు. రైట్, ఇదొక కోణం. రెండవది, అసలు నేను దేశభక్తుడినే కాదు, నాకు దేశం అంటే ప్రేమ లేదు, మీరు కరెక్ట్గానే వింటున్నారు, నాకు దేశం అంటే ప్రేమ లేదు, నేను దేశభక్తుడిని కాదు అని చెప్పి ఉగ్రవాదుల్ని, తీవ్రవాదుల్ని సపోర్ట్ చేసిన ఒక వ్యక్తికి మీరు ఆర్థిక సహాయం, న్యాయ సహాయం చేస్తున్నారంటే మీరు కూడా దేశద్రోహులేగా.
అంతేగా. ఈ దేశంలో వాడికి ఉండకుండా ఉండడానికి, వాడు ఉండకూడదనే దానికి ఎంతైతే బలం ఉండాలో, మీరు సహాయం చేసిన వాళ్ళు మీరు కూడా ఈ దేశంలో ఉండడానికి అర్హులు కాదు. సో మీరు కూడా దేశద్రోహులే. అలాంటి దేశద్రోహులకు ఓటేయటం ఎంతవరకు సమంజసమని మిగతా 14% మంది కూడా ఆలోచించాలి. 39% మందిలో 20% మంది హిందువులు ఉన్నారు. ఓకే, హిందువులు కూటమికి, హిందువులు జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు. ఆ హిందువుల్ని వాళ్ళ కించపరుస్తూ మాట్లాడిన వాడికి ఓటేయకూడదని 20% ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మిగతా 14% మంది కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాళ్ళు హిందువులు కాదు కదా, వాళ్ళ ఆత్మ, కానీ వాళ్ళు ఇండియన్స్, వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎస్, ఒక దేశద్రోహికి సపోర్ట్ చేసే ఇంకొక దేశద్రోహి పార్టీకి మనం ఎందుకు ఓటేయాలి అంటే, మనం కూడా ఓటేసి మనం ఏం చేస్తున్నాం? మనం ఒక మాట, ఇంతకుముందు క్రికెట్లో ఒక పరిణామం జరిగింది. అబ్రార్ అనేవాడిని, పాకిస్తాన్ క్రికెటర్ అబ్రార్ అనేవాడిని ఐపీఎల్ టీం సన్ రైజర్స్ కొంటే వాడికి 2.5 కోట్లు చెల్లించి వాడిని ఆడిస్తోంది. ఇండియాలో ఆడించట్లా, ఎక్కడో వేరే చోట. ఇండియాలో నిషేధం పాకిస్తాన్ క్రికెటర్ల మీద. అంటే అది క్రికెట్ అయినా ఇంకోటైనా దేశద్రోహులైన వాళ్ళని మనము ఎంటర్టైన్ చెయ్యం. సో ఈ అబ్రార్ని వేరే కంట్రీలో ఆడిస్తుంది, వేరే లీగుల్లో ఆడిస్తుంది సన్ రైజర్స్. అది కూడా తప్పే పట్టు. అంటే నువ్వు ఇచ్చిన 2.5 కోట్ల రూపాయలు అబ్రార్ అనేవాడు ఒక 50 లక్షలు చివరికి పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులకి వాడు సపోర్ట్ చేసి మన ఇండియన్స్ మీదనే కాల్పులు చేస్తాడు అని చెప్పేసి మాట్లాడతాం. అంటే అలాంటి ఆరోపణలు వచ్చినాయి. అంటే నువ్వు అబ్రార్కి నువ్వు సపోర్ట్ చేస్తే ఆర్థికంగా, వాడెళ్ళి ఉగ్రవాదులకు సపోర్ట్ చేసి మన దేశానికి నష్టం అన్నప్పుడు, ఇవాళ నువ్వు దేశద్రోహి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాడికి నువ్వు సపోర్ట్ చేస్తే నువ్వు కూడా దేశద్రోహివే కదా. నువ్వు ఇచ్చే ఆర్థిక సాయం కావచ్చు, న్యాయ సాయం కావచ్చు, ఏ రకంగా వెళ్తుంది? డెఫినెట్గా ఇదంతా ఎక్కువ చేయడానికి 39% మంది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎలాంటి పార్టీతో సెయిల్ అవుతున్నాం మనం, ఎలాంటి పార్టీకి మనం ఓటేసాం, ఎలాంటి పార్టీని మనం సమర్థిస్తున్నాం అనేది ప్రతి ఒక్కళ్ళు గుండెల మీద చేసుకుని మీరు మాట్లాడండి. ఆత్మ పరిశీలన చేసుకోండి. మిగతా అన్ని పక్కన పెట్టండి. నేను హిందువుని, నాకు పరమత సహనం ఉంటుంది. వేరే వాళ్ళ కులాన్ని నేను ఎప్పుడు దూషించను, పరమత సహనం నాకు ఉంటుంది. అట్లా కాకుండా వేరే కులాన్ని నేను దూషిస్తే నేను తప్పుడు ఉండే కదా. అంతే. సో నేనేమంటానంటే, ఇవాళ హిందువులు కూడా ఆ రకమైన నా హిందుత్వాన్ని ఎవరైనా అవమానిస్తే నాకు కోపం వస్తుంది. నేను డెఫినెట్గా తిరగబడతా. సో నా రోషం ఉండద్దా, కోపం ఉండద్దా? అవేమీ లేవంటే వైసీపీలో ఉండే వాళ్ళందరూ కూడా హిందువులు కాదా, వైసీపీలో ఉండేవాళ్ళు దేశభక్తులు కాదా అనేది ఇవాళ వాళ్ళందరూ ఆత్మ పరిశీలన చేస్తున్నారు. ఇది ఏమవుతుంది హరీష్? వైసీపీకి మేలు చేస్తుందా? డెఫినెట్గా మేలు ఎక్కడ చేస్తుంది అంటే, వైసీపీకి బహుశా వైసీపీకి మేలు ఎక్కడ చేయొచ్చు? మీరు క్రిస్టియన్లని పోలరైజ్ చేయొచ్చు, దళితులను ఒకవేళ పోలరైజ్ చేయొచ్చు, ముస్లింలను పోలరైజ్ చేయొచ్చు. కానీ 80% మంది ఉండే హిందువులు కూడా పోలరైజ్ అవుతారన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి మర్చిపోతున్నాడు. హిందువులు కూడా పోలరైజ్ అవుతారు. ఇవాళ 2024 ముందు పవన్ కళ్యాణ్ గారిని అన్న మాటలతోటి కాపులు పోలరైజ్ అయ్యారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ వెనక అందరు కాపులు లేరు, వైసీపీలో కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ని విమర్శించి అవమానించడం వల్ల వాళ్ళంతా పోలరైజ్ అయ్యి వాళ్ళ కూటమికి విజయాన్ని కట్టబెట్టారు. ఇవాళ హిందువులందరూ కూడా పోలరైజ్ అవుతున్నారు. దీంతో రేపు ఈ 11 సీట్లు కూడా వైసీపీకి దక్కవు. సో ఈ మాత్రం ఒక లెక్క కానీ, ఒక ఎనాలిసిస్ కానీ లేకుండా వైసీపీ పార్టీ ఇంత మొద్దుగా ఎట్లా పనిచేస్తుందో నాకైతే అర్థం కావట్లా. అంటే ఈ 39% కూడా రేపు పొద్దున్న ఎలక్షన్స్ వచ్చేటప్పటికి తగ్గిపోయే పరిస్థితి ఉంది. వేయకూడదు కదా, ఎట్లేస్తారు? హిందుత్వాన్ని అవమానించిన వాడిని నువ్వు చేస్తే, ఒక హిందువుగా చేసేట్టు వాడి చీము నెత్తురు లేనట్టే. అంతే. ఈ దేశంలో ఉంటే ఈ మట్టి మీద మనం నివసిస్తూ, ఈ మట్టిలో పండిన పంట మనం తింటూ, ఈ మట్టిలో మనం నివసిస్తున్నప్పుడు మన దేశాన్ని కించపరిచిన నువ్వు సపోర్ట్ చేస్తున్నావంటే ఖచ్చితంగా దేశం అంటే ప్రేమ ఉన్నవాడు ఎప్పుడు కూడా వేడు. సో తల్లి పాలు తాగి రొమ్మును గుద్దే రకాలు వీళ్ళంతా. కాబట్టి ఈ 2 నెరేటివ్స్ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, ఈ 2 పరిణామాలు అర్థం చేసుకుంటున్నారు. ఒకవైపు హిందువులు పోలరైజ్ అవుతున్నారు, మరోవైపు దేశభక్తులందరూ కూడా అతనికి దూరం అవుతున్నారు. ఇది చాలా డేంజరస్ గేమ్ జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టింది. భస్మాసుర హస్తం అంటారు కదా, భస్మాసుర హస్తం ఎవరేం చేయక్కర్లా. జగన్మోహన్ రెడ్డి తన చేతిని తన మీద పెట్టుకొని కాల్చుకొని చచ్చిపోయేటట్టు కనపడుతున్నాడు నాకు. అంటే రాజకీయంగా చెప్తున్నా, రాజకీయంగా తాను చేసిన తప్పులకి తాను నష్టపోయే పరిస్థితి కనపడుతోంది. ఇది డెఫినెట్గా లాంగ్ రన్లో జగన్మోహన్ రెడ్డికి దారుణమైన దెబ్బతీస్తుంది. సో ఇప్పటికైనా అక్కడికి వెళ్ళి న్యాయ సాయం చేస్తామని చెప్తున్నారు. ఏమన్నా ఉందా? వాడికి న్యాయ సాయం చేస్తే మీ ఇద్దరు ఫ్రెండ్స్ అని తెలిసిపోవట్లా?
మీ ఇద్దరు నిన్న ఇప్పటి నుంచో ఉంది, అది క్లారిటీ వచ్చింది. నెలకు 5 లక్షలు ఇస్తున్నాడు. ప్రశ్న రావణ్కి నెలకు 5 లక్షలు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత తులసి చందుకి, తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్కి, వీళ్ళందరికీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కొంచెం క్లాసు, కొంచెం చిల్లర తులసి చందు, మరింత చిల్లర అదవా వీడు జోసెఫ్ ప్రశ్న రావణ. సో వీళ్ళందరికీ నువ్వు ఆర్థిక సాయం చేసి సంకలు గుద్దుకుంటున్నాడు, మన చేతికి మట్టి అంటకుండా పని జరుగుతుందని. కానీ తిరిగి వాళ్లే మీ మీదకి వస్తున్నారు, వాళ్ళది మీ మీద పడి భారం పడి మీరు ఓడిపోతారు అన్న సంగతిని వైసీపీ గుర్తించట్లా. ఆ మాత్రం సోయి కూడా ఉన్నట్లా. ఉంటే మావిగన్ వర్సెస్ అమరావతి అని జగన్మోహన్ రెడ్డి అనేవాడు కాదు. సో అమరావతి కావాలా మావిగన్ కావాలని తేల్చుకోమని ఎవరన్నా అంటారా? బుర్ర ఉండేవాడు తలకాయ మీద మెడకాయ మీద తలకాయ ఉండేవాడు ఎవడని అంటాడు అండేగా అన్నాడు. సో ఇదంతా కూడా భస్మాసుర హస్తాన్ని జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్నాడు. రైట్, చూద్దాం. ఎందుకంటే అది ఈ పార్టీకి ఆయన ఇచ్చే సలహాలు ఎవరు ఇస్తున్నారో, ఈ మావిగన్ కావచ్చు, ఇవి కావచ్చు. సో ఇది డెఫినెట్గా వైసీపీకి నష్టాన్ని అయితే జనం మేలుకుంటున్నారు. వాళ్ళు ఇది కూటమికి చాలా మంచి చేస్తారు. జగన్మోహన్ నేనేమంటానంటే ఇప్పుడు కూటమి కొత్తగా మీరు గొప్పగా ఏం చేయక్కర్లా, జగన్మోహన్ రెడ్డిని అట్లా వదిలేయండి అంతే. అలాగే ఉంది వీళ్ళ పరిస్థితి కూడా, ఎవరికెవరో పట్టించుకోవట్లా. వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి సర్వం ఆయనే పోతాడు ఇట్లాంటి కమెంట్స్ ఇలాంటివి చేసుకుని. రైట్ అన్న, థ్యాంక్ యూ.